చదవండి. లేవియకాండం 26వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఆమెన్. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఎక్కడ మనిషి కనిపించినా క్షేమమేనా, క్షేమంగా ఉన్నారా, అంత కులాసైనా. ఒకప్పుడు లెటర్ రాసేటప్పుడు లెటర్లు అప్పట్లో మేమంతా ఇక్కడ క్షేమము, మీరు అక్కడ క్షేమమేనా అని లెటర్ రాసేటప్పుడు ప్రారంభంలోనే ఆ ఒక్క మాట రాస్తారు. అందరూ క్షేమ సమాచారం అడుగుతారు. ఊరు నుంచి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారా, ఫోన్ చేస్తే అందరూ క్షేమమేనా ఉన్నారండి. ప్రతి చోట ఈ మాటని పలుకుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ క్షేమాన్ని కోరుకుంటుంటారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను మీకు క్షేమం కలిగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. క్షేమంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. రాష్ట్రము క్షేమంగా ఉండాలని సంక్షేమ పథకాలు పెడతారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఇవన్నీ పరిపాలించే నాయకులు, అందుకే దాని పేరు సంక్షేమ పథకాలు. అందరూ సంక్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని మా ప్రజలు, మా ప్రాంతం, మా రాష్ట్రం అని నాయకులు పథకాలు పెడతారు. మనం అడిగేటప్పుడు క్షేమంగా ఉండాలని అడుగుతాం. మనం మన కుటుంబాల్లో క్షేమం ఉండాలని కోరుకుంటాం. క్షేమం కోరుకుంటున్నా కానీ క్షేమం అంతా మంచు ఆరిపోయినట్టుగా ఆరిపోతుంది. క్షేమం ఉండట్లా. సంఘాలలో క్షేమం లేదు, ఊర్లో పట్టణంలో క్షేమం లేదు, కుటుంబాల్లో క్షేమం లేదు. అది గమనించిన దేవుడు కుటుంబాలలో క్షేమం కొదువుగా ఉందని చెప్పి గ్రహించిన దేవుడు, నేను మీకు క్షేమాన్ని కలిగిస్తాను. ఆమేన్. మన దేవుడు క్షేమం కలిగించడానికి ఏం చేస్తాడు? క్షేమం కలగాలంటే ఏం చేస్తాడో 3 విషయాలు అక్కడే ఉన్నాయి. కింద చదవండి. ఇంకా అదిగో ఆ మాట నోట్ చేసుకోండి. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును, ఆ ఒక్క మాట నోట్ చేసుకోండి. మీరు పండుకునేటప్పుడు ఎవడును మిమ్మలను భయపెట్టడు. క్షేమం లేకుండా చేసేది ఏంటంటే, నెమ్మదిగా ఉండనివ్వకుండా, క్షేమంగా ఉండనివ్వకుండా చేసేది భయం. ఒక మనిషిని క్షేమంగా ఉండనివ్వకుండా, సమాధానంగా ఉండనివ్వకుండా, హృదయం అంతా కలవరానికి ఏమని గురి చేసేది భయం. భయం ఉందంటే వాడు క్షేమంగా ఉండలేడు. ఒక భయం వెంటాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని ప్రశాంతంగా, క్షేమంగా, ఆనందంగా ఉండలేడు. కలవరంతో ఉంటాడు. ఏం జరుగుతుందో టెన్షన్ పడుతుంటాడు ఆ భయం ఉన్నప్పుడు. అందుకంటాడు ప్రభు, నేను మీకు క్షేమం కలిగిస్తాను. నువ్వు పండుకునేటప్పుడు నిన్నెవడికి భయపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు క్షేమంగా ఉండాలంటే భయం ఉండకూడదు నీకు. నేను వెంటాడుతున్న భయాల్ని నా ప్రభు తొలగించి నీకు క్షేమాన్ని ఇస్తాడు. అంతవరకు ప్రశాంతంగా వెళ్తున్నారు. ఓడలో పాటలు పాడుకుంటూ, నడిపించు నావా అని ఉల్లాసంగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు శిష్యులు. ప్రభు పండుకొని నిద్రపోతున్నాడు అంబరంలో. సంతోషంగా, ఆనందంగా పాట పాడుకుంటూ క్షేమంగా, సమాధానంగా ఉన్నారు. ఓడకి కానీ వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేదు. ఉన్నట్టు ఉండి పెనుగాలి స్టార్ట్ అయింది. పెను తుఫాను ప్రారంభమైంది. చిన్న సముద్రంలో భయంకరమైన తుఫాను ప్రారంభమై అల్లకల్లోలంగా మారిపోయింది. అంతవరకు పాడుతున్న పాటలు ఎటుపోయాయో, ఆ సంతోష గానాలు, సంతోష గీతాలు ఎటుపోయాయి, ఎగిరిపోయాయి. నీళ్ళు వచ్చి ఓడలో పడతా ఉంటే ఆ నీళ్ళు తొడుగం పోసుకుంటూ, అయ్యో మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఈ సముద్రంలో మేము మునిగిపోతున్నాం అని బిగ్గరగా భయముతో, కలవరంతో కేకలేస్తున్నారు శిష్యులకు. అర్థమవుతుందండి? అంతవరకు సంతోషము, పాటలు పాడుకుంటున్న వీళ్ళు ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో, ఒక తుఫాన్ చెలరేగిందో, భయం వచ్చింది. మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో, ఈ సముద్రం మునిగిపోయి అని ఒక భయం ఎప్పుడైతే ప్రారంభమైందో వాళ్ళలో క్షేమం పోయింది, సమాధానం పోయింది. ఇప్పుడు అంతా టెన్షను, భయము, ఆందోళన కలుగుతూ ఉంది. ఆ భయములో, ఆ ఆందోళనలో కేకలేస్తున్నారు. ఏమవుతుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఈ ఓడ మునిగిపోతుందేమో అన్నంత భయముతో గడగలాడిపోతున్నారు శిష్యులంతా. ప్రభు నిద్రపోతున్నాడు, అమరం నిద్రపోతున్నాడు. ప్రభువా, బోధకుడా, మేము నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాం, ఇక అయిపోయింది మా పరిస్థితి, ఇంతవరకు ఈరోజు లాస్ట్, మా బతుకు అయిపోయింది అని కేకలేస్తుంటే అప్పుడు ప్రభువు లేచి, ఎందుకు భయపడుతున్నారు మీరు, ఎందుకు భయం మీకు అని ఒకసారి పైకి లేచి, హే హే సముద్రమా ఆగు, నిమ్మలమైపో అన్నాడు. ఒక్క మాట ప్రభు సెలవిస్తే, గాలిని గద్దిస్తే
సముద్రాన్ని గద్దిస్తే ఒక్కసారిగా అన్ని నిమ్మలమైపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు గద్దించాడు. గద్దించిన మరుక్షణమే వాళ్ళని ముంచివేయాలని చూస్తున్న సముద్రము, గాలి అన్నీ క్షణంలో ఏమన్నా ఎటుపోయాయో అన్నీ వెళ్ళిపోయి నిమ్మలంగా మారిపోయింది. వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ క్షేమంగా ప్రయాణం చేయడానికి ప్రభు వాటిని గద్దించాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు పండుకొన్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడిక. నిన్ను భయపెట్టే తుఫాను ఏది వస్తుందో నీ కుటుంబం మీదకి, ఏ తుఫాను, ఏ పెనుగాలి నీ కుటుంబాన్ని ముంచివేయడానికి, నీ చిన్న ఓడ లాంటి నీ కుటుంబాన్ని, చిన్న నావ లాంటి నీ బతుకుని, నీ కుటుంబాన్ని ముంచివేయడానికి ఏది ఎదురు చూస్తుందో, ఏది నీ మీదకి వస్తుందో ప్రళయంలాగా, ఏ సమస్య నీ కుటుంబం మీదకి వస్తుందో నా ప్రభు ఈరోజు చూస్తున్నాడు. నీకు క్షేమాన్ని కలిగిస్తానని చెప్పిన దేవుడు ఎలా చేస్తావయ్యా క్షేమం అంటే, నీకు భయం లేకుండా, నువ్వు దేని గురించి భయపడుతూ ఏ తుఫాను ముంచి వేస్తుందో నా ప్రభు దానిని అణిచివేయునుగాక. దానిని నా ప్రభు గద్దించబోతూ ఉన్నాడు. నువ్వు దేని చూసి భయపడుతున్నావు ఈరోజు? అది నన్ను భయపెడుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నా కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అది అప్పు కావచ్చు, అది నిన్ను పట్టి పిలిచే రోగం కావచ్చు, అది ఆ శత్రువు కావచ్చు, ఏదైనా సరే సాతాను ఒకరిని భయపెడుతుంది, రోగం భయపెడుతుంది, అప్పు సమస్యలు ఏమంటే కొండలాగా పెరిగిపోయి ముంచేస్తాయి, నన్ను ఏమవుతుందో అని ఏది భయపెడుతుందో, ఏ కలవరం నీ గుండెల్లో పట్టి భయంతో క్షేమం లేకుండా ఉన్నావో, క్షేమం లేకుండా చేస్తున్న భయాన్ని నా ప్రభు చెప్తున్నా నేను గద్దిస్తాను. ప్రశాంతంగా వెళ్తున్న శిష్యుల్ని భయపెట్టిన తుఫాన్ని ప్రభు గద్దించాడు. పంటని వేసుకుంటే పంటని పండకుండా తినివేస్తున్న పురుగుల్ని, మిడతల్ని ప్రభు గద్దించాడు. ఈరోజు నీ కుటుంబం మీద చెలరేగుతున్న వాటిని ప్రభు గద్దించునుగాక, గద్దించునుగాక. నీ కుటుంబంలో క్షేమం లేకుండా చేస్తున్న ఏ తుఫానైనా, ఏ సమస్య అయినా, ఏ కలవరమైనా, ఏ కన్యలైనా నా ప్రభు అంటాడు, నా పిల్లలకు క్షేమం లేకుండా చేస్తున్నా వెళ్ళిపో, బయటికి పో అని నా ప్రభువు ఈరోజు గద్దించి నీకు క్షేమాన్ని దయచేయునుగాక. ఆమేన్. క్షేమాన్ని పోగొట్టే, నీ క్షేమం లేకుండా చేస్తున్న కొన్ని పురుగులు, నీ కుటుంబంలో క్షేమం లేకుండా చేస్తున్న కొన్ని సమస్యలు, కొన్ని శక్తులు, ఏ పరిస్థితి అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితులైనా నా ప్రభు ఈరోజు గద్దించునుగాక. నిన్ను భయపెడుతున్న సమస్య అంటారండి, కొందరిని కొన్ని భయపెడుతుంటాయి. ఆ భయంతో క్షేమాన్ని పోగొట్టుకుంటారు. భయం వచ్చినప్పుడు ఒక మనిషికి ఆ భయంలో టెన్షన్ పడిపోయి ఉన్న ఆస్తిని పోగొట్టుకుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కొన్నిసార్లు భయపడిపోయి ఆ భయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. భయంలో ఆ భయపడుతున్నప్పుడు అంటారండి, ఆ భయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది ఆస్తి పోగొట్టుకుంటారు, కొంతమంది అపాయ పాలైపోతారు ఆ భయానికి గురైపోయినప్పుడు. నా ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు పండుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరిని భయపెట్టకుండా నేను తొలగిస్తాను, మీకు క్షేమాన్ని ఇస్తాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొంతమందిని దాన్ని సమస్యలు భయపెడతాయి, కొంతమందిని రోగాలు భయపెడతాయి, క్షేమం లేకుండా చేస్తాయి. కొంతమందికి బైబిల్లో ఉంది, కొంతమందికి అంటే చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచ్చిన చదవండి. పాపము నీ చేతిలో ఉండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. అదిగో నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. ఎప్పుడు నువ్వు భయం లేకుండా జీవిస్తావు తెలుసా? నిర్భయంగా ఏ భయం లేకుండా జీవించేది ఎప్పుడు తెలుసా? పాపము నీ చేతిలో ఉండడం చూసి దాన్ని తొలగించుకుంటే. నీ చేతిలో పాపం ఉందా, నీ గుడారంలో దుర్మార్గం ఉందా, దాన్ని తొలగించుకొని ప్రభు రక్తం చేత కడగబడితే ఇక నువ్వు ప్రశాంతంగా భయం లేకుండా పడుకుంటావు. అర్థమవుతుందండి? కొంతమందిని సమస్యలు భయపెడతాయి, కొంతమందిని అప్పులు భయపెడతాయి, కొంతమంది రోగాలు భయపెడతాయి, క్షేమం లేకుండా చేస్తాయి. కొంతమందిని పాపం భయపెడుతుంది. వాళ్ళు చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందో, నేను చేసిన పొరపాటు, నేను చేసిన ఈ అక్రమం బయటపడితే ఏమవుతుందో అని భయపడి గడగలాడిపోతుంటారు. ప్రభు చెప్తున్నాడు, ఆ పాపం తొలగించుకుంటే నీకు భయం పోతుంది, నిర్భయంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. నా ప్రభు ఈరోజు నీ పాపాన్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేయనుగాక, కడిగి శుద్ధి చేయనుగాక.
పరిశుద్ధులుగా మార్చునుగాక. పాపం వెంటాడుతున్నంత వరకు క్షేమంగా ఉండలేడు, భయపడతా ఉంటాడు. ఎక్కడ బయటపడుతుందో తెలుస్తుందేమో మా ఆయనకి ఈ చేసిన అక్రమం, ఈ చేసిన పొరపాటు నా భార్యకి తెలుస్తుందేమో, మా ఇంట్లో తెలుస్తుందేమో అని భయపడిపోయి ఏమండి దాక్కుంటూ ఉంటాడు. ఆ భయం వెంటాడుతుంటుంది చేస్తున్న పొరపాటు, పాపం. యాకోబు చూడండి, యాకోబుని చూస్తే యాకోబునట భయం వెంటాడుతుంది యాకోబుని. చదవండి ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతను వచ్చి పిల్లలతో తల్లిని సంపునేమో అని. యాకోబు, ఎందుకు నీకంత భయం? ఆ పాపం చేశాడు, పొరపాటు చేశాడు, అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, అన్నని మోసం చేస్తే ఆ మోసం వెంటాడుతూ ఉంది యాకోబుని. నన్ను, నా పిల్లల్ని, నా పని చంపేస్తారేమో అన్న ఏశావు వచ్చి భయపడిపోతున్నాడంట. 7వ వచనం చదువు, పైన 7వ వచనం, అదే ఆదికాండం 32:7 చదువు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, చూడండి, మిక్కిలి భయపడి తొందరపడి 21 సంవత్సరాలు సంపాదించిన సంపాదనలో సగభాగం అల్లనికి పంపించేశాడు. కష్టపడి రెక్కలు మొక్కలు చేసి సంపాదించిన ఆస్తి అంతా ఏమండి ఒక భాగం మొత్తం తీసి సగభాగం అల్లనికి పంపించేశాడు. ఇశ్రాయేలు ప్రజలట శత్రువు వెంటాడుతుంటే భయపడి ఉనికిపోతున్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఎర్ర సముద్రం దగ్గర వెనక్కి చూస్తే శత్రువు వెంటాడుతున్నాడు. భయపడి ఉనికిపోతున్నారు. వాళ్ళకు భయం, శత్రువు భయం. యాకోబుకి అన్న గురించి భయం, శిష్యులకి తుఫాను భయం. ఒక్కొక్కరిని ఒక్కొక్క భయము పట్టి పీడించి క్షేమం లేకుండా చేస్తుంది. నీ కుటుంబాన్ని ఏ భయం పీడించి ఏమండి ఇబ్బంది పెడుతూ క్షేమం లేకుండా పోగొడుతుందో నా ప్రభు చెప్తున్నాడు, ఆ భయాన్ని గద్దిస్తాను, నీకు క్షేమాన్ని ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండో మాట ఎక్కడ కింద చదువు, నెక్స్ట్ చదువు. ఆ దేశంలో ఏమి లేకుండా చేస్తాడంట, దుష్ట మృగములు లేకుండా నేను చేస్తాను, నీకు క్షేమాన్ని కలిగిస్తానని చెప్పిన దేవుడు ఏం చేస్తాడంటే దుష్ట మృగములు లేకుండా నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మృగాలు? అవి మామూలు మృగాలు కాదు, దుష్ట మృగాలు. చీల్చి చెండాడతాయి మృగాలు, మామూలు కాదు. దుష్ట మృగాలు అంటే పులి కాదు, సింహం కాదు. ఆ పులి లాంటి, సింహం లాంటి వ్యక్తులు ఉంటారండి, ఖడ్గ మృగము లాంటి వ్యక్తులు నీ ఇంట్లోనే ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు. దుష్ట మృగాలండి. ఇంట్లో చూస్తే కొంతమంది భయము, భర్తను చూస్తే అమ్మో వాడు తాగి వచ్చాడంటే వాడు ఒక మృగములాగా మారిపోతాడు. ఏం చేస్తాడో నీకు భయము భర్త గురించి. వ్యాపారంలో చూస్తే వ్యాపారం నష్టం కలిగించే దుష్టమృగాలు ఉంటాయి వ్యాపారంలో. అంతెందుకండి, నీ పక్కింట్లోనే ఉంటుంది దుష్టమృగం. ఆ పక్కింటి వాళ్ళతో రోజు గొడవే. దుష్టమృగం అది నీ ప్రాణానికి ఏమండి నేను ఇబ్బంది పెట్టి క్షేమం లేకుండా చేస్తున్న దుష్టమృగాలు ఉన్నాయి. నెమ్మదిగా ఉండనేమో అవి దుష్టమృగాలు. కుటుంబాలలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, నీ ఇంటి పక్కన కావచ్చు. కొంతమందికి విన్నారండి, కొంతమందికి వాళ్ళ అత్తే వాళ్ళకి దుష్టమృగం. వాళ్ళ అత్తను బట్టి నెమ్మదిగా ఉండదు కోడలు. కొంతమంది అత్తలకి ఈ కోడలే దుష్టమృగాలు. ఈ కోడలు వచ్చిందయ్యా నా కుటుంబానికి అని ఆ అత్త బాధపడిపోతుంటుంది, మృగంలాగా చూస్తుంటుంది. రోజు కిసులాటే, పాముకు ముంగిసులాగా రోజు గొడవలే ఇంట్లో. సమాధానాన్ని పోగొట్టి క్షేమాన్ని పోగొట్టి దుష్టమృగాలు ఇళ్లలో ఉన్నాయి. చెడు అలవాట్లకు బానిసలైపోయి గొడవలు పెట్టుకునే దుష్టమృగాలు ఇంట్లోకి వచ్చి తాగి నీ కష్టాజితానంతా, నువ్వు సంపాదన అంతా దోసుకెళ్ళిపోయే నీ ఇంట్లో నీ పిల్లలే దుష్టమృగాలు. వాడు త్రాగుడికి అలవాటైపోయి వచ్చిన డబ్బులంతా పోయి ఖర్చు పెడతా ఉంటాడు. దుష్టమృగం వాడు. వచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి తాగుతాడు భర్త. వాడు దుష్టమృగం. వాడు నీ ప్రాణానికి, నీ కుటుంబానికి, నీ కుటుంబంలో క్షేమం లేకుండా చేసే దుష్టమృగం అదే. నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఆ దుష్టమృగాలు ఏం చేస్తారంటే నా ప్రభు దుష్టమృగాలు లాంటి ఆ మృగ స్వభావం నీ కుటుంబం లేకుండా తొలగించబోతూ ఉన్నాను. ఆమెన్. దుష్టాత్మ అది, మృగము లాంటి మనుషులు నీ కుటుంబంలో ఇప్పటికీ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు. అరణ్యం అరుస్తూ ఉంటాయి మృగాలు, గావు కేకలు పెట్టి. అట్లాగే ఇళ్లలో అరిసే మృగాలు ఉన్నాయి. ఇళ్లలో కలిసి చూస్తే అరుపులు, కేకలు, తాగొచ్చి కేకలు, గొడవలు పెట్టుకునే దుష్టాత్మ, విరోధంగా మాట్లాడే దుష్టాత్మ, గొడవలు పెట్టే దుష్టాత్మ ఇళ్లలో. ఆ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు దుష్టమృగాలు లాంటి వాళ్ళు. ప్రభు గమనించి అంటాడు, ఆ దుష్టమృగాలు నీ ఇంట్లో ఉంటే నీకు ఎక్కడ నెమ్మది ఉంటుంది?
ఆ మృగం లాంటి వ్యక్తి నీ ఇంట్లో ఉంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో అని చెప్పి భయపడిపోయి క్షేమం లేకుండా ఉంటావు. ఏమంటే నీ పక్కన ఆ ఇంటి వాళ్ళని చూస్తుంటే రోజు గొడవలే, వాళ్ళని చూస్తే నీకు నిద్ర పట్టదు, క్షేమంగా ఉండలేవు. ఏంట్రా ఈ శోధన, ఏంటి సమస్య మాకు రోజు వీళ్ళతో? అది ఒక దుష్టమృగం నీ ప్రాణానికి నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు క్షేమం లేకుండా చేస్తుంది. క్షేమం అంటే బాగా ఆలోచించండి. ఏమంటే డబ్బు ఉంది, బంగారం ఉంది, మెత్తని పరుపు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఏం కొదవలేదు, అన్నీ ఉన్నాయి. మరి క్షేమం లేదు. నీవు పట్టుకున్నా కానీ నిద్ర పట్టదు, క్షేమం లేదు, హృదయం నిండా సమాధానం లేదు, క్షేమం లేదు. కారణం అదిగో మృగం. ఈరోజు ఆ దుష్టమృగాల్ని నా ప్రభు ఆ దుష్టమృగం యొక్క లక్షణాలు తొలగించునుగాక. ద్వేషము, పగ, కక్షలు ఇవన్నీ దుష్ట లక్షణాలు, ఆ మృగం యొక్క లక్షణాలు. క్షేమాన్ని పోగొట్టే ఎవరిని, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే నీకు క్షేమం లేకుండా చేసేవారని నా ప్రభువు ఈరోజు వారిలోని ఆ లక్షణాలన్నీ తొలగించునుగాక. ఆమేన్. ఒక ముళ్ళులాగా ఉన్నారు నీకు ఇంట్లో క్షేమం లేకుండా చేసేవాళ్ళు, ముళ్ళులాగా పొడుచుకుంటూ ఉంటాయి. ఎప్పుడు ముళ్ళ మీద కూర్చున్న వాళ్ళకి ముళ్ళ మీద పడుకుని నిద్ర వస్తుందండి. పరుపు మీద ముళ్ళు పెట్టుకుని పడుకుంటే హాయిగా ఉంటుందా? అట్లా ఇళ్లలోనే ముళ్ళులాగా ఉండేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది. క్షేమాన్ని పాడు చేసే ఆ వ్యక్తులు మృగాల్లాగా ప్రవర్తించేవాళ్ళు. నా ప్రభు అంటాడు, నేను నీకు క్షేమాన్ని కలిగిస్తాను. ఎలా తెలుసా? ఎలాగంటే, ఒకటి నిన్ను పడుకోనివ్వకుండా భయపెట్టే భయాన్ని పోగొడతాను, క్షేమాన్ని ఇస్తాను. రెండవదిగా దుష్ట మృగాల్ని తరిమేస్తాను. అంటే దుష్ట మృగాలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళని నీ ఇంట్లో మార్చి పడేస్తాను. దేవ స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 3వ మాట చదవండి, కింద చదువు. నీ దేశంలోకి ఏమి రాదు? ఖడ్గము రాదు, కత్తులు రావు. ఖడ్గాలు ఎక్కడుంటాయి? ఖడ్గాలు మనం చూసాం. మనం ఎలక్షన్లప్పుడు ఒక్కొక్కడు గొడ్డలు పట్టుకొని కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు వీధుల్లో. గొడవలకి కత్తులు పట్టుకొని, ఏమండి, కత్తులు, కొడవళ్ళు, గొడవలు పట్టుకొని. ఖడ్గాలు ఎక్కడ ఉంటాయి? యుద్ధ భూమిలో ఉంటాయి, రణరంగంలో ఉంటాయి ఖడ్గాలు. ఎక్కడుంటాయి ఖడ్గాలు? అదిగో ఆ ఖడ్గం, ఆ రణరంగం, ఆ యుద్ధం మీ ఇంట్లో ఉంది, క్షేమం లేకుండా చేస్తుంది. ఆ ఖడ్గం అంటే రక్తం ఒలికించేది, నరికేది, రక్తం ఒలికించి గాయపరిచే ఆ ఖడ్గం యుద్ధ భూమిలో ఉంటుంది. ఏమైనా యుద్ధం చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక్కసారి ఖడ్గం తెస్తే సంహారం జరుగుతుంది, నరికివేయబడతారు. అటువంటి యుద్ధ భూమి, యుద్ధ వాతావరణం ఇళ్లలో ఉంది. క్షేమం ఎక్కడ ఉంది? ఇళ్లలో. పొద్దున లేస్తే గొడవ. ఏ ఇంట్లో కలిసి చూసినా యుద్ధ భూమిలో ఉండేటువంటి పరిస్థితి కుటుంబాల్లో. పొద్దున లేస్తే గొడవ, పొద్దున లేస్తే ఖడ్గాలు ఆడుతూ ఉంటాయి ఇళ్లల్లో, గొడవలు, సమస్యలు. ప్రభు చూస్తున్నాడు ఈరోజు. ఎందుకో, నేను మీకు క్షేమాన్ని కలిగిస్తాను. ఎలా చేస్తావు ప్రభు క్షేమాన్ని? భయాన్ని పోగొట్టి క్షేమాన్ని ఇస్తాను. మీ ఇంట్లోకి ఆ దుష్టమృగాలు వస్తున్నాయి కదా, ఆ లక్షణాలు ఉన్నాయి కదా, అరిసే స్వభావం, కరిచే స్వభావం, గొడవలు పెట్టుకునే స్వభావం, చీల్చి చెండాడే స్వభావం, అవి తొలగించేస్తా, నీకు క్షేమాన్ని ఇస్తా. మూడవదిగా ఏమైందండి? మూడవదిగా ఏమి రాదు? ఆ కుటుంబాలకు వెళ్తే రోజు గొడవలు, యుద్ధం రణరంగంగా ఉంటుంది. రణరంగం అదొక యుద్ధ భూమిలాగా ఉంటుంది. కుటుంబాలకు వెళ్తే గొడవలు, కొట్టుకుంటా, తిట్టుకుంటా, తన్నుకుంటా, భయంకరంగా. ప్రభు అంటాడు, ఆ రణరంగం, ఆ ఖడ్గము తొలగిస్తాను. దేవ స్తోత్రం కలుగునుగాక. యుద్ధంలో ఉండేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు నెమ్మదిగా పడుకుంటారా? హాయిగా పడుకుంటారా? ప్రశాంతంగా, క్షేమంగా ఉంటారా? వాళ్ళు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏ ఖడ్గం వచ్చి మా మీద పడుతుందో, చంపేస్తుందో అనే ఒక వాతావరణం అట్టుంటుంది. కొన్ని కుటుంబాలకు వెళ్తే, కొన్ని సంఘాలకు వెళ్తే గొడవలు, యుద్ధ వాతావరణం, చంపుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. అటువంటి ఖడ్గము అంటే రక్తం ఒలికించి చంపేసే యుద్ధ వాతావరణం కుటుంబాల్లో ఉంది. అది ఉన్నంత వరకు నీకు క్షేమం ఉండదు. అది నేను తొలగిస్తాను. దేవ స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల గుడారాలు ఏమి వినిపిస్తుంది? రక్షణ గురించిన సునాద గీతలు వినిపిస్తుంటాయి. కొన్ని ఇళ్ళకి వెళ్తే ఆ రక్షణ గురించి సునాద గీతలు వినిపించట్లా. యుద్ధ వాతావరణం నీ క్షేమాన్ని పాడు చేసి పోగొట్టే ఆ ఖడ్గం నేను ఈరోజు తొలగించబోతూ ఉన్నాను. ఆమేన్. ఒకటి, నిన్ను వెంటాడుతున్న పాపం ద్వారా వచ్చే భయం కావచ్చు, నిన్ను ముంచివేసే సమస్యలు కావచ్చు, ప్రభు గద్దిస్తాడు, ఆ భయం పోగొడతాడు, క్షేమంగా ఉంటావు. రెండవదిగా నా ప్రభు చేసే కార్యం ఏంటంటే, నీ ఇంట్లోకి కొన్ని మృగాలు వస్తున్నాయి. నీ ఇంట్లో ఉన్నాయి మృగాలు, ఆల్రెడీ నిన్ను ఇబ్బంది పెట్టే మృగాలు ఉన్నాయి. ఆ మృగాలు ఉన్నంత వరకు అరుపులు, కేకలు ఉంటారని ఆ మృగాలు చీల్చి చెండాడుతూ ఉంటాయి.
ఏమండి ఎంత పాడు చేస్తుంటాయి. వచ్చిన ఆదాయం అంతా తింటూ ఉంటాయి మృగాలు. నేను చెప్పిన మాట విన్నావు, ఆ మృగాలు, ఆ మృగాల్ని ప్రభు తొలగించి మార్చేస్తాడు. మూడవదిగా నా ప్రభు అంటాడు, ఖడ్గము, యుద్ధంలో ఉండే ఖడ్గము నీ ఇంట్లో ఉంది. అంటే యుద్ధ వాతావరణం నీ ఇంట్లో, అలజడి, ఎప్పుడు చూసినా సమస్యలు, పక్కింటి వాళ్ళతో, నీ ఇంట్లో, ఇవన్నీ నా ప్రభు ఆ ఖడ్గం తొలగించును గాక, ఆ ఖడ్గాన్ని కొట్టివేయును గాక, ఆ ఖడ్గాన్ని ప్రభు తొలగించును గాక. అందరూ లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. నీకు క్షేమం ఎందుకు లేదు, ఎందుకు క్షేమం లేకుండా పోయిందో ఒక్కసారి ప్రభువుని అడుగు. ఈరోజు క్షేమంగా ఉన్నావా నీవు? ప్రశాంతంగా గడుపుతున్నావా నీవు? క్షేమం లేదే నీకు ఈరోజు నీ కుటుంబంలో. కన్నీళ్ళు, దుఃఖము, వేదనతో, క్షేమం లేకుండా, సమాధానం లేకుండా కృంగిపోతున్నావు, వేదనతో కుమిలిపోతున్నావు. మా పట్టణంలో క్షేమాన్ని దయచేయండి, మా సంఘంలో క్షేమాన్ని దయచేయండి. ప్రతి కుటుంబంలో క్షేమం కలుగును గాక, ప్రతి కుటుంబంలో క్షేమం కలుగును గాక, ప్రతి కుటుంబంలో క్షేమం కలుగును గాక. ఎన్నెన్నో తుఫానులు భయపెడుతూ, ఎన్నెన్నో కలవరాలు భయపెడుతూ, చేసిన పొరపాట్లు భయపెడుతూ, అప్పు సమస్యలు భయపెడుతూ, అనారోగ్యాలు భయపెడుతున్నాయో, భయాన్ని తొలగించి క్షేమాన్ని దయచేయండి దేవా. భయం తొలగిపోవాలి, వెంటాడుతున్న ప్రతి భయం తొలగిపోవును గాక. ఏ దుష్ట మృగాలు ఇంట్లో గలిబిలు చేస్తున్నాయో, ఏ దుష్ట మృగాల లక్షణాలు ఇంట్లో నెమ్మది లేకుండా, క్షేమం లేకుండా ఎగరగొడుతూ ఉన్నాయో, ఆ దుష్ట మృగపు లక్షణాలు కుటుంబంలో తొలగిపోవును గాక. పక్క ఇళ్లలో కానీ ఇళ్లలో కానీ ఇబ్బంది పెడుతూ దుష్ట మృగాలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తుల్ని సమూలంగా మార్చివేయండి యేసయ్యా. క్షేమాన్ని దయచేయండి, ఖడ్గము రాకుండా తొలగించండి. యుద్ధ వాతావరణం కుటుంబాలలో, రక్తం ఒలికించే స్వభావాలు, అయ్యా గాయపరిచే స్వభావాలు, గుచ్చుకునే స్వభావం ఖడ్గం, అటువంటి స్వభావాలు తొలగించి కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి ఆయన. సూటిపోటి మాటలు, ఖడ్గాలు లాంటి మాటలు, తూటాలు లాంటి మాటలు, మనసుని గాయపరిచే మాటలు కుటుంబాలలో, ఖడ్గాలు లాంటి వాతావరణం. ఖడ్గం యుద్ధభూమిలో ఉండాలి, ఇళ్లలో ఉండడం ఏంటి? ఇంట్లో ఉంటే నష్టం. ఆ ఖడ్గం ఇంట్లో ఉండకూడదు, ఆ రక్తం ఒలికించే ఖడ్గం ఇళ్లలో ఉండకూడదు. ఆ యుద్ధ వాతావరణం తొలగించి క్షేమాన్ని దయచేయండి. బిడ్డలందరి చేతికి అప్పగిస్తున్నాం. క్షేమాన్ని ఇచ్చి కాపాడి వర్ధిల్లా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చి కృపలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్.